ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. మార్చ్ 10వ తేదీ 11వ తేదీలో ఈ రాశి వారికి 5 శుభవార్తలు అనేవి వినబోతున్నారు. ముఖ్యంగా ఒకరి వల్ల మీకు అదృష్టం విపరీతంగా వస్తుంది, కానీ వారెవరో తెలుసుకోలేకపోతున్నారు. అలాగే వారు మీకు తెలియకుండానే సహాయం చేస్తున్నారు. ఎందుకు సహాయం చేస్తున్నారు, మీపై ఎందుకు ఇలాంటి అభిమానం ఉంటుంది, అలాగే ఆ శుభవార్తలు దీనికి సంబంధించినవి. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారికి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది, పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా మా వీడియో వినండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఈ 5 శుభవార్తలు ఎవరి ద్వారా వస్తాయి, ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, వీరు గతంలో కన్నా ఇప్పుడు చాలా మిన్నగా ఉంటున్నారు, ఇందుకోసం, అలాగే గతంలో ఎందుకు కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మంచి అవకాశాలు వస్తున్నాయి, అలాగే ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, వివాహం అయిన వారికి వీరి భాగస్వామి వీరికి ఎలాంటి అదృష్టం తెచ్చిపెడుతుంది, వివాహం కాని వారికి ఎలాంటి సంబంధాలు వస్తాయో పూర్తిగా ఈ గోచార ఫలితాలు తెలుసుకుందాం. వారు కష్టపడడానికి ఎప్పుడు వెనుకడుగు వేయకుండా ఉంటారు. మంచి గుర్తింపు పొందడానికి చాలా కష్టపడుతారు, శ్రమిస్తారు. దానికి ఫలితం ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఎవరికైనా న్యాయం ఉండి ఇతరులకు అన్యాయంగా జరుగుతుంటే వారికి చాలా సపోర్ట్ అనేది ఈ రాశివారు ఇస్తారు. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతుగా వీరు ఏదో ఒకటి సహాయం చేస్తారు, మంచి సలహాలు ఇస్తారు. ఇతరులకు నచ్చేటట్లు సలహాలు మాత్రమే ఇస్తారు. ఈ రాశి వారికి బాధ వచ్చినా కూడా లోపనే కృంగిపోతారు, కానీ ఇతరులకు అస్సలు చెప్పుకోలేరు. ఎందుకంటే వీరు ఒక రాజులా బ్రతకాలని ఆశయం. సింహం అడవికి రాజు ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో వీరిదే పై చేయిలా ఉండాలని కోరుకుంటారు. ఇతరులకు సహాయం చేస్తూ, సలహాలు ఇస్తూ మంచి ఒక స్నేహితుడిలా ఉంటారు, కానీ అందరిలో గొప్పగా కనిపిస్తారు. ఎవరికైనా ఆపద వచ్చిందంటే వెంటనే సింహరాశి వ్యక్తి సలహాలు తీసుకుంటారు. అలాంటి మనసు వీరికి ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనలతో, తెలివితో ఉంటారు. ఇతరులకు వీరి తెలివి చాలా ఉపయోగపడుతుంది. సింహరాశి వారు గతంలో ఎందుకు నష్టపోయారు, గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో శనీశ్వరుడు వీరికి ఏలినాటి శని ఉండడం వలన ఏది చేసినా కలిసి రావడం లేకపోయింది, కానీ వీరికి ఇప్పుడు అన్ని విధాలుగా అన్నీ కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో వీరిని చాలామంది మోసం చేశారు. వీరిని పొగుడుతూ, వీరి సమయాన్ని వృధా చేస్తూ, వీరి దగ్గర ఉన్న డబ్బు ఇతరులు తీసుకునేటట్లు, సహాయం చేసేటట్లు చేశారు. ఆర్థిక నష్టాలు జరిగాయి, కానీ ఇప్పుడు కొన్ని గ్రహాలు అనుకూలతగా ఉండడం వలన వీరికి ఎలాంటి ప్రభావం చూపకుండా అందరితో ప్రశాంతంగా మాట్లాడుతూ, కలివిడిగా ఉంటూ, వీలైనంత వరకు సమయాన్ని వృధా చేసుకోకుండా వీరు వీరి పనిలోనే లీనమై ఉండిపోయారు. పని అయినా సకాలంలో పనులు పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉన్నారు. ఇక వ్యాపారంలో, ఉద్యోగంలో, ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి గ్రహస్థితులే కావచ్చు, లేదా ముఖ్యమైన విషయాలు, సంఘటనలు జరగడమే కావచ్చు, కానీ మీకు ఖచ్చితంగా శుభవార్తలు మాత్రం వస్తాయి. 5 అద్భుతమైన శుభవార్తలు వినబోతున్నారు. ఏది చేసినా కలిసి రావడం లేదు, ఆర్థిక నష్టాలు, అందులో విపరీతమైన
ధన నష్టం కలిగిన వారికి మంచి శుభవార్త అనేది వినబోతున్నారు. ప్రతి పనిలో శ్రద్ధ పెట్టడం వలన, సకాలంలో పనులు పూర్తి చేయడం వలన మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే మీకు అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. వారి వల్ల మీకు ఆర్థికంగా నష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే మీరు వ్యాపారం చేసేవారైతే కొత్త పరిచయాలతో, అలాగే కొత్త భాగస్వాములతో, కొత్త ఆలోచనల మార్పు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆర్థికంగా లాభాలు కూడా పెరగవచ్చు. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే, మీరు ఉద్యోగం చేసినట్లయితే ఉన్న ఉద్యోగం కన్నా ప్రమోషన్ రావడానికి ప్రయత్నించినట్లయితే ఇంతకాలంగా ఎందుకు నష్టపోయారు, అలాగే ప్రమోషన్ ఎందుకు రావట్లేదు అనేది ఈరోజు తెలుసుకుంటారు. దానికి కారణం ఎవరో తెలుసుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటారు. ఇక మూడవ శుభవార్త ఏమిటంటే, కుటుంబంలో చిన్న సంతోషం అనేది కలుగుతుంది. అది ఎందుకు? చిన్న శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త కుటుంబంలో చిన్న శుభకార్యం జరుపుకుంటారు. దాని వలన మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు. అలాగే అన్నీ మీ చేతుల్లోనే పెట్టి మిమ్మల్ని ముందుకు నెట్టేస్తారు. అలాగే గౌరవం అనేది మరింత పెరుగుతుంది. మీ చేతులతోనే ఆ శుభకార్యం జరిపిస్తారు. ఇక నాలుగవ శుభవార్త ఏమిటంటే, ప్రేమలో ఉన్నవారికి మంచి శుభవార్త వస్తుంది. మీరు సింహరాశి వ్యక్తులు ఎంతగా ఇష్టపడుతున్నారో ఇతరులు కూడా మీ పార్ట్నర్ అంతే ప్రేమిస్తున్నారు. అలాగే మీకు ఎంత గౌరవం పొందాలో ఇతరులు అలాగే ఇస్తారు. ఈ ప్రేమ వివాహానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిమ్మల్ని ప్రేమించి మోసం చేసిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి నిరాశగా కనిపిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి మీరు కావాలని కోరుకుంటున్నారు. కానీ మీరు ప్రేమలో ఇంతకుముందే ఉన్నారు. వారితో జీవితం ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. మీ జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూస్తారు. కానీ ఇతరులు కోల్పోయిన ప్రేమ ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలని చూసుకుంటున్నారు. కానీ మీరు వారిని అస్సలు నమ్మరు. మిమ్మల్ని మోసం చేసిన వారు ఏ స్థితికి వస్తున్నారో ఈరోజు తెలుసుకుంటారు. మిమ్మల్ని ఎందుకు కోల్పోయాము, ఎందుకు ఇలాంటి పని చేశాము అని తపనలో ఉంటారు. ఇకపోతే ఐదవ శుభవార్త ఏమిటంటే, ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న వారు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. అలాగే వ్యాపారంలో కొత్త కస్టమర్లు పెరుగుతారు. దానివలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీకు అంత శుభమే జరుగుతుంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇప్పుడు కుదుట పడుతుంది. అది కూడా మీకు మంచి శుభవార్తనేగా ఉంటుంది. ప్రేమలో చాలా సంతోషంగా ఉండడంతో ఇతరులు చూసి ఓర్వలేకపోతున్నారు. అలాగే మీకు ప్రేమలో గౌరవం, పేరు, ప్రతిష్ట కూడా పొందాలని చూస్తారు. ప్రేమలో మీకు గౌరవం ఇవ్వకపోతే చాలా కోపం అనేది వస్తుంది. కానీ ఇతరులు గతంలో ఉన్నవారి కన్నా ఇప్పుడు ఉన్నవారు చాలా అనుకూలంగా ఉంటారు. మీరు చెప్పినట్లు వినేటట్లు ఉంటారు. వారిని చాలా సంతోషపెట్టడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారు. మీ పార్ట్నర్ని చాలా ప్రేమగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు.